నా ప్రియమైన బిడ్డలారా, నేను లక్ష్మీదేవిని. నేను కేవలం ధనానికి దేవతను మాత్రమే కాదు, శుభం, శాంతి, సమృద్ధి, సంతృప్తికి ప్రతిరూపాన్ని. ధర్మాన్ని ఆశ్రయించి జీవించే మీ ఇళ్లకు నేనెప్పుడూ దగ్గరగానే ఉంటాను. మీ జీవితాల్లో కొత్త వెలుగు ప్రవేశించే పర్వదినమే ఈ సంక్రాంతి. మీ ఇళ్లలోకి నేను అడుగుపెట్టే పర్వదినాల్లో సంక్రాంతి అత్యంత ప్రీతికరం. ఇది కేవలం కాళమార్పు కాదు, ఇది మనసు మార్పు. భోగిమంటలు వెలిగినప్పుడు మీలో పేరుకుపోయిన పాత అలవాట్లు, అనవసరమైన భయాలు, అహంకారాన్ని ఆ అగ్నికి సమర్పించండి. అగ్ని శుద్ధి చేస్తుంది, అలాగే త్యాగం మీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. పాతది కాలిపోతేనే కొత్త జీవితం మొదలవుతుంది. పాతది విడిచిపెట్టిన హృదయానికే కొత్త ఐశ్వర్యం అందుతుంది. ఇది ప్రకృతి ధర్మం, ఇది నా ఉపదేశం. మకర సంక్రాంతి రోజు సూర్యుడు ఉత్తరాయణానికి ప్రయాణం మొదలుపెడతాడు. అది వెలుగువైపు ప్రయాణం. నా బిడ్డలారా, మీరు కూడా మీ జీవితాన్ని చీకటి భావాల నుంచి వెలుగు భావాల వైపు నడిపించండి. నిరాశ మీ ఐశ్వర్యాన్ని అడ్డుకుంటుంది, ఆశ మీ ఇంటి తలుపులు తెరుస్తుంది. రైతు విత్తనం వేసినప్పుడు వెంటనే పంట రాదు, కాని ఓర్పుతో ఎదురుచూస్తాడు. అలాగే మీ శ్రమ, మీ నిజాయితీ, ఇవి నా దగ్గరకు మిమ్మల్ని చేర్చే మార్గాలు. సూర్యునికి అర్ఘ్యమిస్తూ కృతజ్ఞతను అర్పించినప్పుడు మీ హృదయంలో వినయం వికసిస్తుంది. వినయమున్న చోట ఐశ్వర్యం నిలుస్తుంది. మీ ఇళ్ల ముందు గొబ్బెమ్మలు పెట్టి రంగురంగుల ముగ్గులు వేసినప్పుడు నా హృదయం ఆనందంతో నిండుతుంది. అవి ప్రకృతితో మీ బంధానికి చిహ్నం. పచ్చదనం, పసుపు, కుంకుమ, ఇవి మీ జీవితంలో శుభాన్ని ఆహ్వానించే ద్వారాలు. శుభ్రత, అందం, శ్రద్ధ, ఇవి నాకు అత్యంత ప్రియమైనవి. మీ ఇల్లు శుభ్రంగా ఉంటేనే కాదు, మీ మనసు శుభ్రంగా ఉన్నప్పుడే నేనక్కడ నిలుస్తాను. పసుపు, కుంకుమ, పూల సువాసన, ఇవి మీ జీవితంలో సాత్వికతను ఆహ్వానిస్తాయి. అరిసెలు, పొంగలి తీపి వంటివే, మీ మాటలు కూడా తీపిగా ఉండాలి. మాటలలో కఠినత ఉంటే ఐశ్వర్యం నిలవదు. మాటలలో మాధుర్యముంటే సమృద్ధి స్వయంగా వస్తుంది. కనుమ రోజున మీరు పశువులను పూజిస్తారు. ఇది చాలా గొప్ప ధర్మం. శ్రమకు మూలమైన వాటిని గౌరవించటం నేర్పే రోజు అది. నా బిడ్డలారా, మీ జీవితంలో మీకు ఆధారంగా నిలిచిన ప్రతి ఒక్కరినీ గుర్తించండి. సేవను గౌరవించిన చోటే నిజమైన సంపద పుడుతుంది. మీరు పశువులను అలంకరించినట్లే మీ మనసును కూడా దయ, కరుణ, వినయంతో అలంకరించండి. వినయమున్న చోట ఐశ్వర్యం నిలిచిపోతుంది. అహంకారమున్న చోట నేనడుగుపెట్టను. ఈ సంక్రాంతి మీకు పంచుకోవడం నేర్పుతుంది. పంట పండినప్పుడు రైతు ఒంటరిగా దాచుకోడు, అందరితో పంచుకుంటాడు. అలాగే మీ సంపద, మీ ఆనందం, మీ జ్ఞానం పంచినప్పుడు మాత్రమే పెరుగుతాయి. గాలిపటాలు ఎగిరేవేళ గుర్తుంచుకోండి, తాడులేని పటం పడిపోతుంది. అలాగే ధర్మం లేని ఐశ్వర్యం నిలవదు. పిల్లల నవ్వుల్లో, కుటుంబ ఐక్యతలో, పండుగ సందడిలో నేనక్కడే ఉంటాను, మౌనంగా మీ ఇళ్లను ఆశీర్వదిస్తూ. చివరగా నా బిడ్డలారా, ఈ సంక్రాంతిని కేవలం పండుగగా కాక కొత్త జీవన విధానంగా మార్చుకోండి. శుభ్రత, కృతజ్ఞత, పంచుకునే మనసు, ఇవే నాకు చేసే నిజమైన పూజ. మీ ఇంట్లో వెలిగే ప్రతి దీపం మీ జీవితంలోనూ వెలుగుగా మారాలి. మీరు ధర్మాన్ని విడువకుండా వినయాన్ని అలవరుచుకుంటే నేనెప్పుడూ మీ గృహాలలో స్థిరంగా నివసిస్తాను. ఈ సంక్రాంతి మీకు సంపూర్ణ ఐశ్వర్యం, శాంతి, సంతృప్తి, కుటుంబ సౌఖ్యం ప్రసాదించాలి.